ఈ వీడియో చూస్తున్న మీలో ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారి అనే ఒక విపత్తు నుండి బయటపడినవారే. కానీ మీకు తెలుసా, ఇదే తరహా ఒక విపత్తు 1918 సంవత్సరంలో కూడా వచ్చింది. దాని పేరు స్పానిష్ ఫ్లూ. కరోనా లాగానే అతి తక్కువ సమయంలోనే ప్రపంచమంతా వ్యాపించడం వల్ల దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. అప్పటి ప్రపంచ జనాభాలో అది 33%. 50 కోట్ల మంది బాధితుల్లో 5 కోట్ల మంది ప్రజలు మరణించడం కూడా జరిగింది. అంటే 10 మందిలో ఒకరు. ఎంత భయానకమో చూడండి. అప్పుడు కూడా ఈ స్పానిష్ ఫ్లూను డయాగ్నోస్ చేసే అవకాశం లేదు, ట్రీట్మెంట్ చేయడానికి మందులు కనిపెట్టబడలేదు, నివారించడానికి వ్యాక్సిన్లు లేవు. ఇదంతా చూస్తున్న ఒక హైదరాబాద్ కుర్రాడు ఇలాంటి భవిష్యత్తులో వస్తే ఎదుర్కోవడానికి ఒక మందు తయారు చేయాలని అనుకున్నాడు. అదే మనం తాతల కాలం నుండి ఉపయోగిస్తూ వస్తున్న జిందా తిలిస్మాత్. ఆ హైదరాబాద్ కుర్రాడు ఎవరో కాదు, హకీం మహమ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ. యునానీ మెడిసిన్లో డిగ్రీ పూర్తి చేసుకున్న మొయిజుద్దీన్ ఫారూఖీ అప్పటికే ఒక యునానీ ప్రాక్టీషనర్గా పనిచేస్తున్నాడు. తనకున్న వైద్య విజ్ఞానంతో ఇలాంటి వైరస్ల బారి నుండి ప్రజలను తప్పించాలనే ఉద్దేశంతో యునానీ మందు తయారు చేయాలని అనుకున్నాడు. ఒకవైపు పేదలకు వైద్యం చేస్తూనే మరోవైపు ఈ ఔషధ తయారీ కోసం శ్రమించేవారు. అలా తన పరిశోధనలోంచి పుట్టిందే ఈ జిందా తిలిస్మాత్. మందు కనిపెట్టడం ఒక ఎత్తు అయితే, అది సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం మరో ఎత్తు. అందుకని ఒక పద్ధతి ప్రకారం వాటిని ఉపయోగిస్తూ ఫలితాలను అంచనా వేస్తూ మందు తయారీలో మార్పులు చేర్పులు చేసేవారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ ఫార్ములాను ఆయన కనిపెట్టారు 1920 సంవత్సరంలో. హైదరాబాద్ రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు మొదలవుతున్న రోజులు అవి.